ఈ టెంట్ ఎంత అంటే మనకి జస్ట్ 1000 రూపీస్ లో వచ్చింది. మన ఫ్లిప్కార్ట్ లో ఇది అరౌండ్ 250 రూపీస్ ఉంటుంది. సో ఇన్స్టా 360 అనమాట. ఇన్స్టా 360 1x2 1500 ఇట్లా అవుతుంది గ్లౌస్ కి. సో ఇవి కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే మన యూట్యూబ్ ఛానల్ లో ఫస్ట్ వీడియో. మనమైతే వరంగల్ నుండి కన్యాకుమారి టు కాశ్మీర్ బైక్ రైడ్ అయితే చేయబోతున్నాం. సో ఈ బైక్ రైడ్ లో మేము ఏమేమి తీసుకెళ్తున్నాం, మన రూట్ ఎట్లుంటుంది అంటే, మన బడ్జెట్ ఎంత, మన ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాం, ఎంత చీప్ లో తీసుకోబోతున్నాం, అంటే ఎంత తక్కువ బడ్జెట్ లో మనం ఈ రైడ్ కంప్లీట్ చేస్తున్నాం అని ఈ వీడియోలో అయితే నేనైతే మీకు చెప్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే మనం మెయిన్ గా ప్రియారిటీ ఇచ్చేది మన బైక్. నేనైతే ఎక్స్పల్స్ 200 4V మీద అయితే వెళ్తున్నా. సో ఇదైతే మనం ఆల్రెడీ కేదార్నాథ్ కూడా వెళ్ళొచ్చాం, మీ అందరికీ తెలుసు. సో ఈ బైక్ అయితే మొన్ననే సర్వీసింగ్ ఇచ్చి ఆల్ క్లియర్, మొత్తం సర్వీస్ నుండి షోరూమ్ నుండి సర్వీస్ క్లియర్ తీసుకున్నా. సో మన బండి ఇదైతే మనకు 25 to 30 ఇస్తుంది మైలేజ్. మనకు పెట్రోల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 25 to 30,000 వరకు అయితే అవుతుంది మనకి కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రిప్ మొత్తం కంప్లీట్ చేయడానికి. సో నేను ఇప్పుడు ఏమేమి తీసుకోబోతున్నానో చూపిస్తారండి. సో మనం మెయిన్ గా తీసుకోబోయే థింగ్స్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఇదైతే ఇన్స్టా 360 అనమాట. ఇన్స్టా 360 1x2. మనమైతే ఇది మొత్తం 360 degrees కవర్ అవుతుంది. సో హెల్మెట్ పెట్టుకోవడానికి మనకు చాలా ఇంపార్టెంట్. మనం వీడియో కంటెంట్ చేయాలంటే ఇది ఖచ్చితంగా కావాలి. సో ఇది ఒక్కటి మన దగ్గర కాస్ట్లీ, ఇదైతే 40,000 అయితే అయింది. సో దీనికైతే స్టిక్, మన సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా, సో ఇది కూడా కంపల్సరీ. ఎందుకంటే మనం లాంగ్ డ్రైవ్ పోతున్నాం కాబట్టి ఇట్లా దూరం పెట్టుకొని తీయాలన్నా, మంచి మంచి లొకేషన్స్ అవ్వాలన్నా ఇది మాత్రం కంపల్సరీ. సో ఇది ఒక 40 to 42,000 వరకు అయితే తీసుకోండి. సో నెక్స్ట్ హెల్మెట్. మన అందరి దగ్గర గోప్రో పెట్టుకోవడానికి హెల్మెట్ కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. సో మనం నార్మల్ హెల్మెట్కే గోప్రో ఎట్లా సెట్ చేసుకోవాలంటే, ఇది నార్మల్ హెల్మెట్ కదా, సో దీనికి మనమైతే ఒక మౌంట్ అనేది బుక్ చేసుకున్నాం. మనం ఫ్లిప్కార్ట్ లో ఇది అరౌండ్ 250 రూపీస్ ఉంటుంది. సో ఇది మనం బుక్ చేసుకున్నాం. దీన్ని మనం ఇట్లా హెల్మెట్ ఉంటుంది కదా, హెల్మెట్ కి ముందు వీటితో ఇట్లా టై చేసినాం అనుకోండి, మనకి ఇక్కడ ఈ గోప్రో ఇది ఉంది కదా, ఇది ఇక్కడ గోప్రో ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఒక 250 రూపీస్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్లౌస్. మనం వెళ్ళేది కాశ్మీర్ కాబట్టి మనకు అక్కడ ఎక్కువ మంచు ప్రదేశాలు కాబట్టి మనకు రైడింగ్ లో ఖచ్చితంగా గ్లౌస్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఇదైతే మనం అయితే ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసుకున్నాం. అరౌండ్ ఒక 1500 ఇట్లా అవుతుంది గ్లౌస్ కి. సో ఇవి కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ నార్మల్ గ్లౌస్, ఎందుకంటే ఇది మనకి ఫోన్ టచ్ పని చేస్తుంది. సో ఇలాంటి గ్లౌస్ కూడా ఇది వేసుకున్నాం అనుకో, మనకు కొంచెం చాలా మంచిగా ఉంటుంది, అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే -1 -2లో ఉందంట అక్కడ. సో మనకు తట్టుకోవడానికి గ్లౌస్ కూడా కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ మాస్క్ ఎందుకంటే మన ఫేస్ రైడింగ్ చేసేటప్పుడు డస్ట్ కానీ, ఆ చలిలో కానీ పగలడం అని అయితే కాబట్టి, సో ఈ ఫేస్ మాస్క్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇవైతే అరౌండ్ ఒక 200 రూపీస్ అయింది మనకి. సో మెయిన్ ఏంటంటే పంచర్ కిట్. మనం బైక్ కి పంచర్ ఎక్కడికి పోయినా టైర్స్ మంచిగా ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో వాటికి ఎక్కడైనా పంచర్ అయినా కానీ పంచర్ కిట్ అయితే మనతోని. సో దీంతో పాటు ఒక పంపు కూడా, ఎందుకంటే మనకు దగ్గరలో ఏముండో తెలియదు కాబట్టి, సో ఇవి కూడా తీసుకోవడం చాలా బెటర్. ఇక మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది ఏమిటంటే వీటిని రూప్స్ అంటారు. సో ఇదేంటంటే మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎంతో హెవీ లగేజ్ తీసుకెళ్తాం. సో మన దగ్గర ప్యానెట్ బాక్స్ అలాంటివి ఉండవు కాబట్టి, సో ఈ రూప్స్ అనేది మనం తీసుకుపోయే లగేజ్ మన బండికి వెనకాల వేసుకొని కడితే, నువ్వు ఇక్కడ మొదలు పెడితే నువ్వు కాశ్మీర్ వరకు అట్లనే ఉంటుంది. సో ఇవి లేకపోతే మాత్రం లగేజ్ అటు ఇటు అయితే మనం కింద పడడానికి కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి, సో రూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవైతే అరౌండ్ 600 అట్లా పడింది, ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసినాము. సో ఇది మనం కేదార్నాథ్ పైన బుక్ చేసినాం కాబట్టి మీ అందరికి తెలుసు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి టెంట్. ఈ టెంట్ చూసుకోండి, ఇది కూడా చాలా తక్కువ కాస్ట్. ఈ టెంట్ ఎంత అంటే మనకి జస్ట్ 1000 రూపీస్ లో వచ్చింది. ఇదైతే ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసినాం. సో మనకి హెవీ అక్కడ చలి బాగుంటుంది కాబట్టి మాక్సిమం మనం టెంట్ లో ఉండకపోవచ్చు, కానీ ఉన్నప్పుడైనా మనకు యూజ్ అవుతుంది కాబట్టి ఇదైతే తీసుకెళ్తున్నాం. సో టెంట్ కంపల్సరీ, మనం ఎక్కడైనా ఆగినా స్టే చేసినా ఏమైనా చేయాలన్నా కానీ టెంట్ కంపల్సరీ. సో నెక్స్ట్ వచ్చేసి పవర్ బ్యాంక్. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు కంటెంట్ క్రియేట్ చేయాలంటే నీకు మొబైల్ కావాలంటే ఛార్జ్ కావాలి. సో మనమైతే ఒక 20,000 mAh తీసుకెళ్తున్నాం. అలాగే మన బైక్ కూడా ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. సో ఇదైతే ఎక్స్ట్రాగా తీసుకెళ్తున్నాం, ఎందుకంటే కంపల్సరీ ఎప్పుడు బైక్ నమ్ముకోదు, కరెంట్ నమ్ముకోదు కాబట్టి ఈ పవర్ బ్యాంక్ కూడా 20,000 mAh తీసుకొని వెళ్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మైక్ కూడా మనకు క్లారిటీ వాయిస్ రావాలన్నా, మనం గోప్రోలో వెళ్తుంటే తీసుకోవాలన్నా కానీ మనకు మైక్ కంపల్సరీ. సో ఇదైతే డిజిటెక్ అనమాట. ఇదైతే 5,000 రూపీస్ అవుతుంది. అమెజాన్లో అయితే బుక్ చేసుకున్నా. ఈ మైక్ కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి షూస్ ఎందుకంటే మనకి ఇట్లా ఫుల్ కవర్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే మనకి చలి బాగుంటుంది. వెదర్ చాలా, మనం కాశ్మీర్ పోతున్నాం అంటే మనకు వెదర్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనకైతే మంచి షూస్ కావాలి, ఇలాగే ఫేస్ మాస్క్, ఈ క్యాప్, ఇవన్నీ ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఒక
చిన్న బ్యాగ్ తీసుకెళ్తాం. ఎందుకంటే మనం ఇక్కడ రూమ్ లో ఇట్లా స్టే చేసినా మనం బయటకు పోయినప్పుడు దీంట్లో మనకు కావాల్సిన మెయిన్ ఏమైనా ఉంటాయి కదా, చిన్న చిన్న వస్తువులు, ఫోన్స్ కానీ వర్షం పడ్డా తడవకుండా ఇదైతే తీసుకెళ్తున్నా. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మనకు బాడీకి సంబంధించినవి కూడా చాలా వేయాల్సి వస్తాయి. సో ఇక్కడ వెట్ వైప్స్ ఉన్నాయి, ఇది తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకు చాలా చెమట పట్టడం అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది పేస్ట్, ఫేస్ క్రీము, ఆయిల్, సోప్ మనం ఊకే క్యారీ చేయలేము కాబట్టి సో ఒక బాడీ వాష్, బ్రష్, ఇక మెయిన్ వచ్చేసి మనకి టాబ్లెట్స్. సో ఈ టాబ్లెట్స్ దగ్గు, జ్వరం, ఇంకా తలనొప్పి, మోషన్స్, మనం ఖచ్చితంగా ఇక్కడ ఏ లాంగ్ డ్రైవ్ అయినా కానీ మనం 100% ఇవైతే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సో ఇవైతే మనం మెయిన్గా తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా జర్కిన్, ఇంకొకటి చిన్న స్టవ్ కూడా ఉంది మనం కేదార్నాథ్లో, మీరు అందరూ చూసింటారు. ఆ చిన్న గ్యాస్ కూడా పట్టుకెళ్ళాలి, ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే దగ్గర మనం ఏదైనా అక్కడ హెవీ కాస్ట్ ఉంటాయి కాబట్టి చిన్న మ్యాగీ అయినా చేసుకొని తినడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఇవైతే నేను తీసుకెళ్తున్నా. సో వీటి అరౌండ్ కాస్ట్ వచ్చేసి నాకు అప్రాక్సిమేట్లీ ఈ గోప్రో ఒకటి పక్కన పెడితే మనకు అంత చిన్న ఒక 5,000లో అయితే అయిపోతుంది. సో 5,000 మనం అయితే వెళ్ళి రావచ్చు. ఇవన్నీ మీకు మెయిన్గా మీరు బైక్ రైడ్ చేసినప్పుడు ఇవన్నీ మాత్రం మీకు ఖచ్చితంగా కావాలి. అలాగే మీరు తీసుకెళ్లాల్సింది బైక్ ఆర్సీ, లైసెన్స్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ పేపర్స్ 100% ఉండాలి. సరే మీకు డిజిటల్ వ్యాలెట్లు ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఎవరైనా ఆపినా కానీ మనకి ఇవన్నీ ఉంటేనే కొంచెం సెట్ అవుతుంది. సో ఇక మనం రూట్ విషయానికి వస్తే నేను రూట్ ఎట్లా వెళ్తానని మనం అయితే నీకు చెప్తాను. సో మన రూట్ వచ్చేసి మనమైతే ఇక్కడ వరంగల్లో స్టార్ట్ అవుతాం. వరంగల్ అంటే తెలంగాణ, పెట్టింది పేరు అన్నిటికీ. సో మనమైతే తెలంగాణలో స్టార్ట్ అవుతాం. నెక్స్ట్ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి వెళ్తాం. ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడు అంటే కన్యాకుమారి, రామేశ్వరం, ఇక్కడ నుండి మళ్ళీ మనం కన్యాకుమారి టు కాశ్మీర్, మన K to K మెయిన్ రైడ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో మనమైతే కన్యాకుమారి అంటే తమిళనాడు, ఫస్ట్ తమిళనాడులో ఉంటాం. తమిళనాడు నుండి నెక్స్ట్ కర్ణాటక టు మనమైతే డైరెక్ట్ గుజరాత్కి వెళ్ళిపోతాం. గుజరాత్ దగ్గర నుండి రాజస్థాన్ దగ్గర నుండి పంజాబ్ టు జమ్మూ కాశ్మీర్. సో వీటిల్లో మనమైతే దగ్గర 4 జ్యోతిర్లింగాలు అయితే దర్శించుకోబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మంచి టెంపుల్స్, చాలా టెంపుల్స్, బీచెస్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ మన న్యూ ఇయర్ అయితే మనం జమ్మూ కాశ్మీర్ మంచిలో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఇది, ప్రతి ఒక్క అబ్బాయి మోగోన్ లెక్క పుట్టిన ప్రతి ఒక్కరికి ఇదైతే డ్రీమ్ రైడ్, డ్రీమ్ డెస్టినేషన్. అదేంటంటే మీ అందరికి తెలుసు, లే లదాఖ్. సో మనమైతే జమ్మూ కాశ్మీర్ తర్వాత అక్కడ నేను మనకు రఫ్ 500 to 600 కిలోమీటర్స్ వస్తాను కాబట్టి నేను మళ్ళీ ఇక ట్రావెల్ చేయలేను. వచ్చిన తర్వాత ఫోకస్ ఆన్ లైఫ్ చేయాలి కాబట్టి సో మనమైతే జమ్మూ కాశ్మీర్ నుండి డైరెక్ట్ లే లదాఖ్ అయితే వెళ్ళిపోబోతున్నాం. విజయ్ దేవరకొండ పోజ్ అయితే రీక్రియేట్ చేయబోతున్నాం. సో ఎంత ఒకటైతే నాకు లడాక్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్, నాకైతే మస్తు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా. లడాక్ అనేది ఒక డ్రీమ్ రైడ్ అందరికీ. సో అది కూడా నేనైతే కంప్లీట్ చేయబోతున్నా. రూట్స్ ఉంటాయో ఉండవో అంటున్నారు, ఉండే వరకైనా అక్కడ వెయిట్ చేసి ఒకవేళ 10 days 15 days వెయిట్ చేసినా సరే నేనైతే ఖచ్చితంగా లే లదాఖ్ కూడా కంప్లీట్ చేసుకుంటా. ఎందుకంటే అది చేసుకుంటే నన్ను దగ్గర మొత్తానికి ఒక 22 స్టేట్స్ అయితే నేనైతే కవర్ చేసినట్టు అవుతుంది. 22 స్టేట్స్ కవర్ చేసినట్టు అవుతుంది హోల్ ఇండియాలో. సరిపోతుంది పుట్టినందుకు ఇది ఒకటి చేసిన అన్న ఫీలింగ్ నాకైతే ఉంటుంది. తర్వాత వచ్చేసి యథావిధిగా నా వర్క్ అయితే నేను చేసుకుంటా. సో మీ అందరి సపోర్ట్ నాకైతే ఖచ్చితంగా కోరుకుంటున్నా. సో ఇది మన ప్లానింగ్ అనమాట. సో దీనికైతే బడ్జెట్, రూట్ అన్ని మీరు చూసుకున్నారు కదా. మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇదే మంచి సీజన్ అనమాట. మనకు మంచి సీజన్, పర్ఫెక్ట్ సీజన్ ఇదే. సో మీరు కూడా అడ్వెంచర్ చేయాలనుకుంటే మాత్రం జాగ్రత్తగా అన్ని రకాల సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ చూసుకొని మీరే వెళ్ళండి. సో మమ్మల్ని అయితే ఫాలో చేయండి, మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. దయచేసి మా వీడియోస్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.